హలో అండి, అందరికీ హాయ్. కనిపించే చాలా రోజులైంది కదండి. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్ బ్లాగ్ అండి. దొండకాయ ఫ్రై, అన్నము, అర్జున్ని స్కూల్కి పంపించేసాను. ఇంకా మిగతా చిన్న బ్లాగ్ లాగా తీసేస్తున్నాను. ఇంకా దొండకాయ ఫ్రై చేసేద్దాం, ఓకేనా? ఇంకా ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ లేచి ఇంకా నేను నైటే, ఈరోజు శనివారం కదా, శనివారం పూజ చేస్తా. సో అందుకనేసి నేను నైటే ఇల్లు ఊడ్చి మాప్ పెట్టేసుకొని పడుకుంటా. లేదంటే మార్నింగ్ మాప్ పెట్టుకొని మళ్ళీ పూజ చేసి అర్జున్ని స్కూల్కి పంపాలంటే నాకు చాలా టైం పడుతుంది. సో అందుకనేసి నైట్ 9:30కి అలా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ప్రశాంతంగా అంట్లు తోమేసి మొత్తం పడుకుంటా. ఇంకా మార్నింగ్ లేచి ఇలా ఇంటి ముందు మాప్ పెట్టేసుకొని ముగ్గు వేసేసుకున్నాక ఇంకా స్నానం చేసుకొని పూజ చేసేసుకుంటాను. పూజ చేసేసుకున్నాక అంటే టైం ఉంటుంది కదా, మార్నింగ్ లేస్తాను కాబట్టి పూజ చేసేసుకున్నాక ఇంకా అర్జున్ గారికి ఇమీడియట్గా రెడీ చేసి పంపించేస్తా. అర్జున్కి ఈరోజు లంచ్ బాక్స్ ఉంటుందండి. వాడికి ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది, హాఫ్ డేనే ఉంటుంది. శనివారము స్కూల్ హాఫ్ డేనే ఉంటుంది కాబట్టి వాడికి స్నాక్స్కి కూడా, టిఫిన్కి కూడా దోశలే తినిపించేసాను. ఇంకా స్నాక్స్కి కూడా దోశనే పెట్టేశాను. ఇంకా అవి రెండు పెట్టేసి వాడిని స్కూల్కి పంపించేశాను. సో ఇది నేను ఇంకా వాడు లేవకముందు మార్నింగ్ లేచి ఇలా బయట మాప్ పెట్టేసుకొని ముగ్గు వేసేసుకున్న తర్వాత ఇంకా స్నానం చేసుకొని పూజ చేసేసుకుంటాను. సో ఈరోజటి సింపుల్ ముగ్గు అండి. ఇంకా ఇది ఫైనల్ ముగ్గు వచ్చేసింది. ఇంకా తర్వాత పూజ చేసేసుకున్నాను. ఈరోజు ఫ్లవర్స్ పెట్టలేదు, యాక్చువల్గా ఫ్లవర్స్ దొరకలేదు. సో సింపుల్గా పూజ మొత్తం చేసేసుకున్నాను. ఇది పూజ అయిపోయిందండి. పూజ అయిపోయినాక ఇంకా అర్జున్ని లేపేశాను. లేపి ఇమీడియట్గా పళ్ళు తోమేసుకొని స్నానం చేసుకోమని చెప్పేశాను. ఇంకా నేను దోసపిండి ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టేసుకుంటానని చెప్పాను కదండి. 1 వీక్ వరకు అలా వేసుకొని 1 వీక్కి అలా వేసేసుకుంటాను. సో నేను వేసేవి జొన్న దోశలు. సో నార్మల్ దోశల కంటే ఇవి జొన్నలు హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి నేను ఇంకా కంటిన్యూగా జొన్న దోశలే వేస్తాను. సో దోసపిండి రెడీ అయిపోయింది. నేను దోశల కోసం అనేసి వైట్ చట్నీ చేయను, పల్లీల పొడి చేస్తాను. సో పల్లీలు వేయించుకొని ఇంకా అవి చల్లగా అయిపోయాక మిక్సీలో వేసేసుకొని దానికి సరిపడినంత ఉప్పు, కారము, పసుపు వేసుకొని మిక్సీకి పట్టేసుకుంటాను. ఇవి కొంచెం మరీ పిండిలాగా కాకుండా దబ్బలుగానే, అంటే ఇట్లా చెక్కల్లాగానే అంటారు కదా, అలా దబ్బలుగా వేసేసుకుంటాను. నేను మరీ పొడిలాగా చేసేయను పొడిని. ఇంకా ఇలా వేసేసుకుంటాను, మెదగనట్టు చేసేసుకుంటాను. ఇంకా పల్లీల పొడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పెంచు పెట్టేసి ఇంకా అర్జున్కి దోశ వేస్తున్నాను. ఇంకా దోశ పైనకి సన్నగా ఉల్లిగడ్డలు కట్ చేసి వేస్తానండి, పెద్దగా కాకుండా నార్మల్ చిన్నగా, చాలా చిన్నగా కట్ చేసి దోశ పైన ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు వేసేస్తాను. ఇంకా దాని మీదనే పల్లీల పొడి వేస్తున్నాను. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వరుణ్ సతాయిస్తున్నాడు, అది పెట్టి మమ్మీ ఇది పెట్టి అనేసి. ఇంకా ఏంటిదండి, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఇంకా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. తర్వాత ఇంకా సర్లేండి. నార్మల్గా ఇంకా మేమైతే దోశ మీద నెయ్యి వేసుకొని తింటాము. అర్జున్ గడికి నెయ్యి ఇష్టం ఉండదు. సో వాడికి అనేసి దోశ పైన ఆయిల్ వేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ దోశ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా తీసి వాడికి ఇచ్చేస్తున్నా. కింద దోశ వేస్తున్నప్పుడు కింద వరుణ్ గాడు మమ్మీ నాకు వెయ్యి అనేసి అంటున్నాడు. ఇంకా సతాయిస్తూనే ఉంటారు. వాడికి వేస్తే వీడికి కోపం, వీడికి వేస్తే వాడికి కోపం. ఇంకా నేను చెప్పాను కదండి, స్నాక్స్ కూడా నార్మల్గా ఇంకా ఏం చేయలేదు అనేసి దోశనే వాడి స్నాక్స్కి పెట్టేశాను. ఈరోజు లంచ్ బాక్స్ లేదు, ఓన్లీ స్నాక్స్ బాక్స్ మాత్రమే. సో దోశ పెట్టేసి ఇంకా బ్యాగ్లో వాటర్ బాటిల్ నింపేసి వాటర్ బాటిల్ స్నాక్స్ పెట్టేసి ఇంకా వాడి లంచ్ బ్యాగ్లో పెట్టేశాను. 2 పెట్టేసి బ్యాగ్ క్లోజ్ చేసేసి ఇంకా వాడిని కిందికి వెళ్ళి బస్సు ఎక్కించేసి వచ్చేసాను. ఇంకా వరుణ్ అప్పటికి
హాఫ్ దోస తినేసాడు. ఇంకా మళ్ళీ వాడికొచ్చి తినిపిచ్చేసాను. ఇంకా ఈ దొండకాయలు అంటారు కానీ కొయ్యడానికి చాలా టైం పడుతుందండి. నాకైతే పిచ్చి లేస్తది అసలు దొండకాయలు కొయ్యాలంటే. ఇంకా తప్పుతుందా? తప్పదు. సో ఇంకా దొండకాయలు మొత్తం కోసేసాను. ఇంకా దొండకాయలు కోసి పక్కన పెట్టేసుకున్నా కదా, ఆనియన్స్ కూడా ఒక 2-3 ఆనియన్స్ కోసి వేసేసుకున్నాను. ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అవుతుంది దొండకాయ. ఇంకా ఆనియన్స్ కొంచెం మగ్గిపోయాయి. అందులో ఇంకా దొండకాయలు మొత్తం కోసినవి ఇలా వేసేసి ఒక 15 మినిట్స్ సిమ్లోనే మగ్గనించాను. నాకు 15 మినిట్స్ అలా పట్టింది. సో ఏ ఫ్రై అయినా సరే నేను సిమ్లోనే చేస్తానండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోవడం అలా జరుగుతుంది. సో ఇంకా అది ఎందుకు అనేసి సిమ్లో పెట్టేసి చేసేస్తాను. ఇంకా తగినంత కారము, తగినంత పసుపు వేసి మొత్తాన్ని కలిపేస్తున్నాను. సింపుల్ దొండకాయ ఫ్రై చాలా టేస్ట్ అవుతుందండి. కొంచెం లైట్గా మాడనిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో అందులోనికి ధనియా పౌడర్ వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా నా స్టైల్ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంకి ఈ దొండకాయ ఫ్రై చాలా టేస్ట్ అనిపిస్తుంది. సో నేను యాక్చువల్గా మళ్ళీ సాంబార్ కూడా చేద్దాం అనుకున్నాను. మళ్ళీ సాంబార్ ఇంకా చూద్దాంలే నైట్కి ఇప్పటికైతే ఇలా కానిచ్చేద్దాం అనేది సాంబార్ స్కిప్ చేసేసి ఇంకా వేడి వేడి అన్నంలోనికి దొండకాయ వేపుడు వేసుకొని తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ప్లేట్లో కొంచెం అన్నం వేసుకొని ఇంకా దొండకాయ ఫ్రై వేసేసుకొని తినేస్తున్నాను. దొండకాయ ఫ్రై అయితే చాలా టేస్ట్ అయ్యిందండి. ఇంకా ఈరోజటి సింపుల్ బ్లాగ్ ఇదే.